ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్స్లోని ముఖ్యమైన భాగాలు అవి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ట్రాన్స్ఫార్మర్స్లోని ముఖ్యమైన భాగాలు. ముందుగా లామినేటెడ్ ఐరన్ కోర్, పూత పూసినటువంటి చిన్న చిన్న ఇనుప భాగాలను కలిపి ఐరన్ కోర్ని తయారు చేస్తారు. ఇలా పూత పూయడం వల్ల ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. వైండింగ్స్, పూత పూసినటువంటి రాగి తీగని ఉపయోగించి ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ ని చేస్తారు. ప్రైమరీ వైండింగ్ లో విద్యుత్ని ఇస్తాము, సెకండరీ వైండింగ్ లో అవుట్పుట్ వస్తుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్, ఇన్సులేటింగ్ మెటీరియల్ గా వ్యాక్స్ పేపర్ ని ఉపయోగిస్తారు. ఇది ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ ని ఒకదానితోటి ఒకటి కలవకుండా ఉంచుతుంది మరియు ప్రైమరీలో ఏర్పడేటువంటి వేడి సెకండరీ మీద, సెకండరీలో ఏర్పడేటువంటి వేడి ప్రైమరీ మీద ప్రభావం చూపకుండా ఉంచుతుంది. ఐరన్ కోర్, వైండింగ్, ఇన్సులేటింగ్ మెటీరియల్ ఇవి మూడు ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ లో ఉంటాయి. మిగతా భాగాలు ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, విద్యుత్ అనేది సర్క్యూట్ లో ప్రయాణించినప్పుడు ఎంతో కొంత వేడి ఏర్పడుతుంది. తక్కువ విద్యుత్ని ఉపయోగించుకునే ఎలక్ట్రిక్ పరికరాల్లో తక్కువ వేడి, ఎక్కువ విద్యుత్ని ఉపయోగించుకునేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువ వేడి ఏర్పడుతుంది. ఇలా ఎక్కువ వేడి ఏర్పడడం వల్ల దాని మీద ఉన్నటువంటి పూత లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్ పాడైపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంచుతారు. ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పడేటువంటి వేడిని కంట్రోల్ చేస్తుంది. ట్యాప్ చేంజర్, పగలు విద్యుత్ని తక్కువగా ఉపయోగిస్తాం, రాత్రులు ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్స్ మీద మనం ఉపయోగించుకునేటువంటి విద్యుత్ని బట్టి లోడ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ లోడ్ ప్రకారం విద్యుత్ని మార్చడం కోసం ఈ ట్యాప్ చేంజర్ ఉపయోగపడుతుంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ట్రాన్స్ఫార్మర్ సింబల్. ఇది ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ మధ్యలో కోర్ అనుకుందాం. ట్యాప్ చేంజర్ ఈ సెకండరీ వైండింగ్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో వచ్చేటువంటి విద్యుత్ సెకండరీ వైండింగ్ యొక్క నెంబర్ ఆఫ్ వైండింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సెకండరీ వైండింగ్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ విద్యుత్ ఏర్పడుతుంది, తక్కువగా ఉంటే తక్కువ విద్యుత్ ఏర్పడుతుంది. దీని ఆధారంగానే ఈ ట్యాప్ చేంజర్ పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మీద కనుక లోడ్ ఎక్కువైతే ట్యాప్ చేంజర్ సెకండరీ వైండింగ్ ఒక పరిమాణం ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది. అందువల్ల విద్యుత్ ఎక్కువ వస్తుంది. లోడ్ ఇంకా పెరిగినట్టయితే మళ్ళీ చేంజ్ అయ్యి ఎక్కువ విద్యుత్ వచ్చేలాగా చేస్తుంది. అదే లోడ్ కనుక తక్కువ అయినట్టయితే ట్యాప్ చేంజర్ విద్యుత్ ని తగ్గిస్తూ ఉంటుంది. ట్యాప్ చేంజర్ లోడ్ని బట్టి దాని అంతటా అదే మారుతుంది. మనం మాన్యువల్ గా కూడా మార్చుకోవచ్చు. ఆయిల్ కన్జర్వేటర్, ఈ ఆయిల్ కన్జర్వేటర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పై భాగంలో ఉంటుంది. ఈ కన్జర్వేటర్ లో కొంతవరకు ఆయిల్ ఉంటుంది, మిగతా భాగం ఖాళీగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పడేటువంటి వేడి వల్ల లేదా బయట వాతావరణంలో ఉన్నటువంటి వేడి వల్ల ఆయిల్ పరిమాణం కొద్దిగా పెరుగుతుంది లేదా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కొద్దిగా పెరగచ్చు. అదే చలికాలం వేడి తక్కువగా ఉంటుంది, అందువల్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పరిమాణం కొంచెం తగ్గచ్చు. లేదంటే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువైనప్పుడు కూడా దాని పరిమాణం కొంచెం పెరగచ్చు. కన్జర్వేటర్ లో ఖాళీ ఉండటం వల్ల ఆయిల్ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లో ప్రెషర్ ఎక్కువయ్యి అది పాడు కాకుండా ఉపయోగపడుతుంది. బ్రీతర్, ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ పరిమాణం పెరగడం తగ్గడం వల్ల బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలి లోపలికి బయటికి వస్తూ ఉంటుంది. బ్రీతర్ కనుక లేకుండా ఉన్నట్టయితే బయట వాతావరణంలో ఉన్నటువంటి తేమ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్ళిపోయి ఇన్సులేటింగ్ మెటీరియల్ ని లేదా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ని పాడు చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించడం కోసం బ్రీతర్ ని ఉపయోగిస్తారు. బ్రీతర్ లో సిలికా జెల్ ఉంటుంది. గాలి లోపలికి వెళ్ళేటప్పుడు అందులో ఉన్నటువంటి తేమని అది పీల్చేస్తుంది. కూలింగ్ ట్యూబ్స్, కూలింగ్ ట్యూబ్స్ సన్నగా ఉంటాయి. ఇందులోకి వేడి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ రావడం వల్ల వాతావరణంలోని చలిని గ్రహించి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చల్లబడుతుంది, వేడి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. బక్ హాల్స్ రిలే, బక్ హాల్స్ రిలే కన్జర్వేటర్ కి ట్రాన్స్ఫార్మర్ కి ఉన్నటువంటి పైప్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. బక్ హాల్స్ రిలేలో 2 మెర్క్యూరీ బాల్స్ ఉంటాయి. పైన మెర్క్యూరీ బాల్ ట్రాన్స్ఫార్మర్ లో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినప్పుడు అలారాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. పెద్ద సమస్య ఏర్పడినప్పుడు కింద ఉన్నటువంటి మెర్క్యూరీ బాల్ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్ళేటువంటి విద్యుత్ ని నిలిపివేస్తుంది. అది ఎలా పనిచేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ లో చిన్న సమస్య కనుక తలెత్తినట్టయితే ఆ ట్రాన్స్ఫార్మర్ మామూలు స్థాయి కన్నా ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ ఆవిరిగా మారి బక్ హాల్స్ రిలే పై భాగానికి చేరుతుంది. అందువల్ల మెర్క్యూరీ బాల్ కిందికి జరిగి అలారాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అదే గనక పెద్ద సమస్య తలెత్తినట్టయితే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఖాళీ ఎక్కువ ప్రెషర్ తోటి ఆయిల్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అందువల్ల కింద ఉన్నటువంటి మెర్క్యూరీ బాల్ కింద వైపుకి జరిగి ట్రాన్స్ఫార్మర్ లోకి కరెంట్ రాకుండా నిలిపివేస్తుంది. ఎక్స్ప్లోజన్ వెంట్,
ట్రాన్స్ఫార్మర్లో పెద్ద సమస్య ఏర్పడినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ కరిగి ఎక్కువ ప్రెషర్ ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేలిపోకుండా ఈ ఎక్స్ప్లోజన్ వెంట్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ బయటకు వస్తుంది. ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైన భాగాలు, అవి పనిచేసే విధానం. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.